Please do subscribe to Prajabheri News Channel. మహేష్ కుమార్ బాబు గారు పుట్టినరోజు పిసిసి అధ్యక్షుడు. అయిపోయింది. ఇంకెంతమంది? మహేష్ కుమార్ బాబు గారు పిసిసి అధ్యక్షుడు. పెద్దలు, డైనమిక్ అండ్ యంగ్ లీడర్, యువతరము, వెనుకబడిన తరగతులకు చెందినటువంటి బడుగు బలైన వర్గాల నేత, నిజామాబాద్ ముద్దుబిడ్డ మన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ గారి యొక్క జన్మదినం సందర్భంగా పురస్కరించుకొని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఈ యొక్క పేషెంట్స్ అందరికీ కూడా వారి తరఫున పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజలందరూ కూడా కోరుతూ ఈ యొక్క పండ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సారథ్యంలో యువకులు ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో అవిరాంత కృషి చేసినటువంటి మన నిజామాబాద్ ముద్దుబిడ్డ అయినటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినం పురస్కరించుకొని వారు ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవుల్ని అధిష్ఠించాలని, వారు ఇంకా పైకి రావాలని, రాజకీయాల్లో అధికారంలో ఇంకా వారు ఉన్నతమైనటువంటి శిఖరాల్ని చేరాలని ఈ సందర్భంగా పండ్ల పంపిణీ కార్యక్రమం చేసుకుంటూ వారికి కోరుకుంటూ జరుగుతూ ఉన్నది. అదే కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో ఇవాళ నిరుపేదలందరికీ కూడా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమము, 200 యూనిట్ల వరకు విద్యుత్తు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమము, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమము, అదేవిధంగా ఇవాళ రాజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు కూడా ఇవాళ వైద్యం ఖర్చుల కోసము ఇస్తూ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అధికారం చేపట్టిన, ప్రమాణ స్వీకారం చేపట్టిన మరో రోజే ఇవాళ ఆడవారికి, మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ గారు, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో సోనియా గాంధీ గారి ఆకాంక్షలను, ప్రియాంక గాంధీ ఆకాంక్షల్ని నెరవేర్చాలని ఈ సందర్భంగా వారికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోనేరు సాయి కుమార్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, మాజీ కౌన్సిలర్గా మరియు వారి గిరిరాజ్ కళాశాల విద్యార్థి సంఘం